నాన్న నాన్న ఒక కథ చెప్పు నాన్న. ప్రొద్దున్నే స్కూల్కి వెళ్ళేప్పుడు కథ ఏంటి నాన్న? తొందరగా రెడీ అవ్వు. లేదు, నువ్వు కథ చెప్పాల్సిందే. స్కూల్ వ్యాన్ రావడానికి ఇంకా 20 మినిట్సే ఉందమ్మా. అయితే 20 మినిట్స్లో అయిపోయే కథ చెప్పు. సరే, నీకొక హీరో హీరోయిన్ కథ చెప్పనా? సరే చెప్పు. మరి హీరోయిన్ పేరేంటి? పేరు రాధ, కృష్ణుడి భక్తురాలు. కానీ సత్యభామకున్నంత కోపం, అలక రెండూ ఉన్నాయి. మరి హీరో పేరు గోపాలం. ఎవరు చూడలేదు కదా. ఓ అన్నా, నా 1000 రూపాయలు అన్నా. ఇస్తా. ఇక్కడే ఉన్నావా? పేరు కృష్ణుడిదే అయినా వెంకటేశ్వర స్వామికున్న నప్పులున్నాయి. నీకు కూడా ఇస్తా. అన్నా మరి నా 50,000 ఇప్పుడు ఇస్తావన్నా? 50,000 ఎప్పుడైంది? తీసుకుంది 5,000 అన్నా, కానీ వడ్డీ 45,000 అయింది. 5,000కి 45,000 వడ్డీయా? అంత గ్యాప్ వచ్చిందా? యా నీకు కూడా ఇచ్చేస్తా, కన్ఫర్మ్. నేను అమ్మ అప్పులు. రేయ్, నా 1,00,000 ఎప్పుడు ఇస్తావురా? 1,00,000 ఎప్పుడైంది? అర్జున్ ఊరి నుంచి జంప్ అయిపోలే. హైదరాబాద్ వచ్చేసా. ఇక్కడి నుంచి మన పేరు చెప్తే హైదరాబాద్ షేక్ అయిపోవాలి. నువ్వు బయలుదేరు, డబ్బులు ఇచ్చాక. అయిపోయి మన షేక్ అయిపోయామంటి. ఏంట్రా చదవడానికి నా బండే దొరికిందా? రొటీన్ డైలాగ్. ఇంట్లో చెప్పే వచ్చావురా? మళ్ళీ రొటీన్ డైలాగ్. మళ్ళీ మీకేమన్నా అయితే ఆటోలే తప్పంటారు. హే, కొత్త డైలాగ్స్. ఐ లైక్ యూ బాబు. ఆటో హైదరాబాద్ వెళ్ళడానికి వచ్చా. నీ ఆటోలో ఎక్కిన వాళ్ళందరికీ హైదరాబాద్ ఊరి నుంచి ఒకటి వెళ్ళడానికి వచ్చాడని చెప్పు. ఓకే, నన్ను చూస్తూ ఉంటావు. క్యూట్ ఫెలో. ఈడెక్కడి నుంచి వచ్చాడు రా బాబు? మేడం, పాల బిల్ ఇస్తారా కొంచెం? ఎంత అయింది? 750 అయిందమ్మా. అదేంటి 3 days పాలేయలేదు కదా? 750 ఎలా అయింది? లెక్క చెప్పండి. 3 రోజులే కదమ్మా. ఆ ముక్క ముందు చెప్తే ఇచ్చేదాన్ని. ఇంకెప్పుడు పాలేకండి. అవసరం లేదు మేడం. మేడం అవసరం లేదు. మేడం పర్లేదు, హౌస్ బాగానే ఉంది. కాకపోతే మన రేంజ్కి సెట్ అయ్యలేదు. అర్జెంట్గా బావని మార్పించాలి. బావా, నీ లైఫ్లో గోల్డెన్ డేస్ కమింగ్. ఏ ఫ్లోర్ అడుగుతూ మర్చిపోయానే. ఫోను. బ్రో బాబు అని నా ఫ్రెండ్ ఇక్కడే ఉంటాడు. పూర్తి పేరేంటి బ్రో? సురేంద్ర బాబు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అలాంటి పేరుతో ఎవరు లేరు బ్రో ఇక్కడ. లేరా? ఒక్కడున్నాడు. ఎక్కడున్నాడు? వాచ్మెన్ సూరిబాబు. వాచ్మెనా? వీడికి తెలిసిపోయింది, నన్ను చంపేస్తాడు. అసలు ఊళ్ళో సాఫ్ట్వేర్ అని బిల్డప్ ఇచ్చిన ఏమైతుంది ఏంటో. రే బాబుగా. బా, నేను చెప్పేది బా. ఆగను, ఆగితే నువ్వు కొడతావు. ఆగపోయినా కొడతాను. బా దరిద్రుడా, ఏదో పెద్ద ఐసీ ఉద్యోగం చేసేవాళ్ళగా హైదరాబాద్ వచ్చి చూసుకుంటా అని చెప్పి ఊరి నుంచి బయటకు వచ్చి వేసావు. ఆగని నేను చెప్పేస్తాను. చెప్పేది బా. ఒక్క నిమిషం బా. ఏంటి ప్లీజ్, మా బాబు తెలిస్తే చంపేస్తాడు. అలా ఫ్రెండ్ నమ్మి హైదరాబాద్కి వచ్చి ఇరుక్కుపోయాడు. ఏదైనా తిన్నా కొడతా మళ్ళీ నేను. రే నిజం చెప్పు, మా బాబుతో కలిసి ఇదంతా ప్లాన్ చేసావు కదా నువ్వు? బా, నన్నే అనుమానిస్తున్నావా? నువ్వే కదా బా తాగేసి ఫోన్ చేసి రోజు మే తిడుతున్నాడని బాధపడ్డావు. నీ అయ్యా, తాగితే ప్రైమర్ అవుతా అంటాను. అయిపోతానా? నాకేం తెలుసు బా, నువ్వు సీరియస్ గా చెప్తాను అనుకున్నా. అమ్మో, నా వల్ల కాదు. అయిపోయింది, మా ఇంటికి వెళ్ళిపోతాను నేను. బా, కొడుకు విలువ తెలియని తండ్రి. ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటా కొడుకు సపోర్ట్ చేయని తల్లి. బాగుంది, చాలా బాగుంది. నేను హైదరాబాద్ పోతున్నాను. వెళ్ళి డబ్బులు పంపిస్తాను. మీ అప్పులు తీర్చుకోండి. మళ్ళీ మీ జట్టి మొహం నాకు చూపించకండి. బ్లడీ అప్పుల్ ఫెలోస్. మీ జట్టు కటిఫ్. ఒరే దరిద్రుడా, నువ్వు చేసిన పనికి ఇంటికి కాదు కదా, కనీసం ఆ దరిదాపురికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు రా.
ఇప్పుడు అర్జెంట్గా వస్తుంది, నేను వెళ్తాను, రూమ్లోకి వెళ్తాను. బయట పోవా? బయటికి ఏంటి వెళ్ళేది, నీ రూమ్లోకి వెళ్తాను. బా బా నేను చెప్పేది బా, ఆ ప్రెసిడెంట్ గారు బయట ఉన్నాడు బా, చూస్తే నా ఉద్యోగం పోతుంది. మూసుకొని బ్యాగ్ పట్టరా, బా బ్యాగ్ బా పట్టరా. బా ఒక్క నిమిషం బా 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 ప్లీజ్ బా, నా ఉద్యోగం పోతుంది బా, పోనీ. ప్లీజ్ బా. ఎవరు చూడలేదు కదా. చచ్చిపోయినా ఉన్నాను నేను. బా 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 నేను చెప్పేది బా. బావా ఏంటి, నువ్వు లోపలికి వెళ్ళావంటే నా మీద ఒట్టే. తొందర చచ్చిపోయి ఏం ప్రాబ్లం లేదు. బా ఆ? ఇది ఎవరిది కేసు, ఇందాక వెళ్ళిన మేడంది. లోపల ఉందా? బా క్యూట్ బాయ్, వద్దు. థ్యాంక్ యూ. బా అమ్మా ప్లీజ్ బా. తేలినట్టుంది, కడుపు ఫ్రీ అయినట్టుంది. అమ్మయ్యా ప్రశాంతంగా ఉంది బా, సెట్ అయిపోయింది. అదేంటి బా పిలుస్తున్నా అట్లా వెళ్ళిపోయినావు, ఎవరైనా చూస్తే ఎట్లా? బొంగేం కాదు, ఏం కాదులే కానీ నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ సెట్ చేయి, నేను వెళ్ళి రిలాక్స్ అవుతా. ఓకే, ఆ బ్యాగ్ నువ్వు తెచ్చి. బా గ్రానైట్ కి పిన్ పీకి నా కింద పెట్టుకున్నట్టుంది నా పొజిషన్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రాధా. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? రైడ్ బుక్ చేసిన డ్రైవర్ హెల్మెట్ వేసుకోలే, నా అమౌంట్ నాకు రిఫండ్ కావాలి. వస్తాయి, ఇట్రా. చెప్పండి సార్. ఎన్నిసార్లు చెప్పాలి, డ్రైవర్ హెల్మెట్ వేసుకోలే, నా అమౌంట్ నాకు రిఫండ్ కావాలి. హెల్మెట్ డ్రైవర్ పెట్టుకోకపోతే మీకు రిఫండ్ ఎట్లా వస్తుంది సార్? అలా అయితే ఎలా, నాకేమైనా అయ్యి ఉంటే? ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి సార్. మ్మ్. ఏం చేయాలి ఇలాంటి తింగరోళ్ళని? సారీ సార్, మీ అమౌంట్ రిఫండ్ చేయడం కుదరదు. ఇలా అయితే మీ మీద కేసు పెడతా. ఇలాంటి వాటికి కేసు పెడితే మిమ్మల్నే కొడతారు సార్. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? నువ్వెందుకు కట్ చేసావే? ఇలాంటి చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా లేకపోతే ఎట్లనే? తింగర్దానా. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఇప్పుడు కూపన్ కోడ్లో అప్ టు 20 రూపీస్ ఆఫర్ అన్నారు, హా, కానీ అప్లై చేస్తుంటే 8 వస్తుందండి. అంటే అది అప్ టు 20 అంటే 20లోపు ఎంతైనా రావచ్చు సార్. మళ్ళీ ప్రతిసారి 8, 7, 2 ఎందుకు? 20 ఎందుకు రాదు? అంటే అది ప్రోగ్రామ్ కదా సార్, మా చేతిలో ఉండదు. 20 కావాల్సిందే. ఓకే సార్, సో నెక్స్ట్ టైం మా టీంకి చెప్పి మీరు ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా 20 రూపీస్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీకు ఇప్పుడు ఒక లింక్ వస్తుంది సార్, అది క్లిక్ చేసి మాకు రేటింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఏమైంది? ఏంలే. ఏం లేకపోతే మూతలా పెట్టవులే కానీ ఏమైందో చెప్పు. ఈ కాలర్స్ ఇరిటేట్ చేస్తున్నారే. ఒకడేమో ఫోన్ చేసి నీతో మాట్లాడాలంటాడు, ఇంకోడేమో ఇద్దరు డేట్ చేసిన రిలేషన్షిప్ అడ్వైస్ ఇవ్వంటాడు. ఇవన్నీ మనకు రోజు ఉండేవే కదా, ఇవాళ ఎందుకు ఇంత ఇరిటేట్ అవుతున్నావు? ఇవాళ ఉదయం మా పాలోడు ఏం చేసినాడో తెలుసా? 750 రూపీస్ తీసుకొని 3 రోజులు నాకు పాలేలా. అసలు అట్లా ఎట్లా మోసం చేస్తారే? ఇవన్నీ కామనే, చూసి చూడనట్టు వదిలేయాలి. ఒకటి మనల్ని మోసం చేస్తున్నా సరే చూసి చూడనట్టు వదిలేయాలంటావా? నా వల్ల కాదు. మరేం చేస్తావు? రేపటి నుంచి వాడికి పాలేద్దని చెప్పేసిన. నీకేమైనా మెంటలా? మెంటలో గింటలో నాకు తెలీదే. నన్ను ఎవడైనా మోసం చేస్తే నేను తీసుకోలేను, ఇట్లే రియాక్ట్ అవుతా. రాజా బతుకంటే ఇదేనేమో, బాగుంది. చక్క చక్క చం చక్క. ఎవరి రూమ్ లో ఎవడు ఎంజాయ్ చేస్తున్నాడు? ఏంట్రా అన్నా? ఏం లేదు బా, ఫుడ్ తెచ్చా. ఆడబెట్టు. బావా ఒక చిన్న హెల్ప్ కావాలరా. నీకంటే నేంట్రా చేయను. అట్లీస్ట్ హెల్ప్ అయినా పూర్తిగా ఇన్ బావా. ఏదైనా సరే నేను చేయను. మా ఫ్రెండ్ పాపిడో పార్ట్నర్ బావా. కంగ్రాచులేషన్. రైట్స్ కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయంట. అవునా? హెల్త్ కొంచెం బాగాలేదంట. అయ్యో పాపం, డాక్టర్ గారు చూపించుకోవాల్సింది. నువ్వు ఇలా కౌంటర్లో వేసినావంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. గెట్ అవుట్ అసే. ఆ రైట్స్ నువ్వు కొంచెం మళ్ళీ నేనేంటి, నా రేంజ్ ఏంటి? నన్ను డ్రైవర్గా చేయమంటావా? బా నువ్వు పాపిడో పార్ట్నర్ బా. నువ్వెంత పాస్గా చెప్పిన పనదే బావా, నేను చేయను. బా ప్లీజ్ బా, నా కోసం బా, ప్లీజ్ బా, ప్లీజ్ ప్లీజ్ బా, నా కోసం బావా. ఈవినింగ్ దాకా వాడు చేస్తాడు బా, ప్లీజ్ బా. తొక్కలోది బా ప్లీజ్ బా, ప్లీజ్ బా, నా కోసం బా, నా బంగారు కదా బా. బా ఓ మై మమ్మీ డాడీ ఇంటికి వెళ్తే చంపేస్తారే. సర్లే, నిన్న ములిగినారు సలెందుకు,
చేస్తాలే వెళ్ళు. నాకు తెలుసు బావ నువ్వు చేస్తావని. దరిద్రుడా. వెళ్ళు. హా పిన్ని. సరే పిన్ని. తీసుకోవే. ఏమైంది? హైదరాబాద్లో జనాలు ఏడవలసిన ఏడుపంతా నువ్వే ఏడుస్తున్నావు. చెప్పు ఏమైందో, చెప్పకుంటే ఎట్లా తెలుస్తుంది? పిన్ని కాల్ చేసిందే. ఎంతంట? 5 అంట. నీ దగ్గర ఇప్పుడు ఎంతున్నాయి? 5. శాలరీ రావడానికి కూడా ఇంకా 5 రోజులే టైం ఉంది. హ్మ్. ఇప్పటికైనా ఆ సీరియల్ ఎక్స్ప్రెషన్ కొంచెం మార్చు. ఒక్కటే లైఫ్ ఉంది, ఆ లైఫ్ అంతా ఏడుస్తూ టెన్షన్లతోనే ఉంటావా? నవ్వే. అది కాదే, నీకు కూడా అంతే శాలరీ కదా, మరి నీకెట్లా? నేను ఒక్కదానే ఉంటా కదా, ఎట్లా అట్లా మేనేజ్ చేస్తా. సర్లే త్వరగా వెళ్దాం, కాఫీ తాగు. ఆ కాల్స్ చావగొడతారు మళ్ళా. పద. హ్మ్. అన్న పేటిఎం చేసిన బాధులు నో తమ్ముడు. ఓకే ఇవిటు. అయ్యి బాబాయ్, చాలా కష్టం రా బాబు తోలడం, మన వల్ల అవ్వట్లేదు. పాపడా బ్రదర్స్ మీరు సూపర్ అసలు. ఇల్లేమో చాలా దూరం ఉంది, ఒంటరిగా వెళ్తాం. ఇంకో రైడ్ కోసం వెయిట్ చేద్దాం. సరే నేను వెళ్తా మరి. బాయ్. జాగ్రత్త. బాయ్ బాయ్ బాయ్. క్యాబ్ బుక్ చేసుకుందామా? ఇంకా రైడ్ పడదంటే ఎంతసేపు వెయిట్ చేయాలరా బాబు. అబ్బా అమ్మో 220యా? పోనీ బైక్ బుక్ చేద్దామా? కానీ స్ట్రేంజర్తో బైక్లో ఎలా? ఇంకొంతసేపు వెయిట్ చేస్తే ప్రైస్ తగ్గుతుందేమో. సర్లే, ఇంకా రైడ్ రానట్టే, బయలుదేరితే బెటర్. ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేద్దామా? సర్లే. అమ్మో 250 అయిపోయింది ప్రైస్, తగ్గేలా లేదే. బైక్లో వెళ్ళడమే బెటర్. ఇంక లాభం లేదు, రాదు, వెళ్ళిపోవడం బెటర్. బైకే బెటరా? బైకే బుక్ చేసేద్దాం. ఏ ఫోను? హే, రైడ్ వచ్చింది. ఓకే, దగ్గర ఉన్నట్టుందా మేడం? ఈవిడేనా? పిలుద్దామా? మేడం, రాదా మేడం? ఓటీపీ మ్యామ్ 6653. వెళ్ళా మ్యామ్. మేడం, శ్రీనగర్ కాలనీలో ఎక్కడండి? లొకేషన్ కరెక్ట్గానే పెట్టాను, స్ట్రైట్గా అక్కడికే వెళ్ళండి. మీది ఏ కంపెనీ మేడం? కొంచెం హెడేక్గా ఉంది, మాట్లాడకుండా డ్రైవ్ చేస్తారా? అంటే ఫస్ట్ టైం పాపడం రైడ్ చేస్తాను మేడం, అందుకని. హైదరాబాద్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మేడం? మీకెందుకండి? మేడం ఇది విజయవాడనా? అవును. అనుకున్నా, ఆ మర్యాద కొట్టు బొట్టు మౌరమ్మాయని చెప్పాలి కదా. మాది కూడా అటుపక్కే మేడం, కాకపోతే ఈస్ట్ గోదావరి. ఈ ఈస్ట్ గోదావరిలో పొలాలు ఉంటాయి మేడం, మామూలుగా ఉండవు తెలుసా. మీ విజయవాడ తక్కువ, ఆ బ్యారేజు కనకదుర్గం గుడి, అబ్బో సూపర్ అసలు. బా, ఏపీ అంటేనే బంగారం మేడం, హైదరాబాద్ కూడా బంగారం అనుకోండి, అది వేరే విషయం మేడం. ఊరిని ఇయర్ ఫోన్స్ పెట్టుకుందా? చాలా మరి అది అమ్మాయికి. ఛై,
ఇక్కడే ఎక్కడ ఉండాలి. అయ్య బాబాయ్. మేడం మేడం, ఎందుకు ఆపారు? హైదరాబాద్ కొత్త మేడం. ఇది ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నా అర్థం కావట్లేదు. ఎందుకు ఎక్కడికి వెళ్ళాలి? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో. ఓకే. అమ్మో, 120 మేడం. Hmm. ఫోన్ నెంబర్ చెప్పంటారా? వద్దు, క్యాష్ ఇస్తా. క్యాష్ ఎందుకు మేడం? ఫోన్ పే జీపే చేస్తే అయిపోద్ది కదా. ఎందుకు? రేపటి నుంచి నా నంబర్ కాల్ చేసి నన్ను టార్చర్ చేయడానికా? నేనా? ఇదిగో. అంత క్రూయల్గా ఉన్నానా? అయ్య బాబాయ్, అమ్మాయిలంటే ఇలా తయారయ్యారు. చిచ్చి. ఏంటిది మన హౌసేనా? చీకట్లో తెలియలేదు.